నమస్తే. ప్రస్తుతం మనం ట్యాంక్‌బండ్ ఏరియాలో ఉన్నాం. సో, దీనికి రీజన్ ఏందంటే హైదరాబాద్‌లో ఎండలు క్రమంగా పెరిగిపోతున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీరు చూడొచ్చు నా ఫేస్ పైన కూడా ఎంత గట్టిగా ఎండ కొడుతుందో. అలాగే ఎప్పుడు రద్దీగా ఉండే ఈ ప్లేస్ ఏదైతే ట్యాంక్‌బండ్ ప్లేస్ ఉందో నెక్లెస్ రోడ్ ఇదంతా కూడా ఫుల్ ఉంటుండే క్రౌడ్. డే చూసుకోవచ్చు, నైట్ చూసుకోవచ్చు. కానీ ఈ ఎండ తీవ్రత వల్ల చాలా వరకు కూడా రోడ్స్ అన్ని ఖాళీగా ఉన్నాయి. సో, మీరు చూడొచ్చు కూడా అక్కడ రోడ్స్‌కి. సో, అక్కడ రోడ్స్ అన్ని కూడా మీరు ఖాళీగా చూడొచ్చు. సో, ఇలా ఎందుకంటే ఎండ తీవ్రత చాలా విరిగిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు నార్మల్గా చూసుకుంటే ఎప్పుడు కూడా ఎండ అనేది మనకి మార్చి ఏప్రిల్ ఆ టైంలో ఎక్కువ ఉంటుంది. ఏప్రిల్ మే జూన్ ఆ టైంలో చాలా హెవీగా ఉంటుంది ఎండ. కానీ ఇప్పుడు చూసుకుంటే మాత్రం ఇప్పుడే ఫిబ్రవరి స్టార్టింగ్లోనే చాలా తీవ్రమైన ఎండ కొడుతుంది. సో నిన్న చూసుకుంటే 33 degrees Celsius వరకు వెళ్ళింది. 33 to 35 మధ్యలోకి వెళ్ళింది సెల్సియస్. అండ్ ఇప్పుడు చూసుకుంటే 33 degree వరకు ఉంది. అంటే చాలా తీవ్రతమైన ఎండ. ఎందుకంటే నార్మల్గా ఎప్పుడైనా చూసుకుంటే మనకి శివరాత్రి టైంలోనే ఎండ అనేది ఎక్కువ. చలికాలం కంప్లీట్ అయిపోతుంది. శివరాత్రి వచ్చిందంటే ఇంకా రైట్ చలికాలం అయిపోతుంది, ఎండాకాలం స్టార్ట్ అయిపోతుంది అన్నట్టు భావించవచ్చు. కానీ ఇప్పుడు అనేది శివరాత్రి ఇంకా మందు కూడా రాలే. అలాగే ఫిబ్రవరి స్టార్టింగ్లోనే చాలా అంటే హెవీగా ఎండ తగులుతుంది. సో ఇటు రోడ్డు పైన కూడా ఎవరు లేని పరిస్థితి. ఇటు ప్రజల్లో కానీ పబ్లిక్ కానీ ఎవరిని చూసినా సరే రోడ్డు పైన చాలా తక్కువ ఉన్న పరిస్థితి. ఇటు ట్యాంక్‌బండ్ పైన ఉన్నాం. ఎందుకంటే హైదరాబాద్లో అత్యంత రద్దీగా ఉండే ప్లేస్ ట్యాంక్‌బండ్ ఒకటి అనమాట. సో ఇక్కడ కూడా చూసుకుంటే మనకి చాలా తక్కువ పబ్లిక్ ఉన్నారు. చాలా తక్కువ అంటే చాలా లేరు. అంటే రోడ్డు పైన కూడా వెహికల్స్ కూడా మనకి అలాంటి వెహికల్స్ కూడా కనిపించట్లేదు. సో ఇప్పుడే ఇలా ఎండ స్టార్ట్ అయింది. ఇప్పుడే ఎండ తీవ్రత ఇలా ఉంటే నెక్స్ట్ వచ్చే నెలల్లో ఇంకా ఎలా ఉంటుంది అని చెప్పేసి ఇటు వాహనదారులు కూడా చాలా భయాందోళనకు గురి అవుతారు. ఇటు పబ్లిక్ కూడా చాలా భయం. అండ్ వాతావరణ శాఖ కూడా హెచ్చరిస్తుంది ఏంటంటే నెక్స్ట్ వచ్చే మంత్స్ ఏదైతే ఉందో మార్చ్ ఏప్రిల్ మే ఆ టైంలో కూడా ఎండ అనేది హైదరాబాద్లో చాలా తీవ్రంగా ఉండబోతుంది. సో ఇప్పటి నుంచి జాగ్రత్త వహించాలని చెప్తారు. సో ఇటు పబ్లిక్ కూడా అంటే దానికి తగ్గ ప్రికాషన్స్ కూడా తీసుకోవడం జరుగుతుంది. అంటే ఏదైతే ఎండ తీవ్రత ఉన్నప్పుడు కొబ్బరి బొండ తాగడం కానీ కూల్ డ్రింక్స్ కానీ ఇలా అటు సైడ్ షిఫ్ట్ అయిపోతారు. అండ్ ఇప్పుడు కూడా అంటే వాతావరణ శాఖ హెచ్చరించినాక కూడా అంటే లైక్ నిన్న 33 to 34 degrees Celsius వరకు ఎండ వెళ్ళింది. సో ఇప్పుడు నెక్స్ట్ రానున్న రోజుల్లో కూడా ఈ సెల్సియస్ అనేది చాలా పెరిగే అవకాశం ఉంది. సో ఎండ కూడా తీవ్రత హైదరాబాద్లో చాలా చూసుకోవచ్చు. సో ఇప్పటికే చాలామంది కూడా అంటే మధ్యాహ్నం టైంలో బయటికి వెళ్ళడం చాలా తక్కువ చేసేసారు. సో పబ్లిక్ కూడా డే టైంలో అనగానే అంటే అలసట ఎండ అనగానే మెయిన్గా మనకు గుర్తుంది అలసట. సో అలసట ఉండడం నేపథ్యంలో సో ఇప్పుడు డే టైంలోనే అందరూ పబ్లిక్ కూడా వాళ్ళ ఇళ్లలోనే ఉండిపోవడం, ఆఫీస్లోనే ఉండిపోవడం జరుగుతుంది. సో డే టైంలో అయితే మనకి రోడ్ పైన కూడా చూసుకోవచ్చు మీరు ట్రాఫిక్ అనేది కనిపించలేదు. సో ఫిబ్రవరి స్టార్టింగ్లోనే ఇలా ఉండబోతుంది. అంటే నెక్స్ట్ మార్చ్ ఏప్రిల్ మే సో ఎలా ఉండబోతుందో అని ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు మనం. సో ఇది అనమాట హైదరాబాద్లో ప్రెసెంట్ ఉన్న వాతావరణ పరిస్థితి. సో చాలా ఓవరాల్గా చూసుకుంటే ఇప్పుడైతే 33 degrees Celsius ఉందన్నమాట ఎండ. సో మీరు డైరెక్ట్గా కూడా చూడొచ్చు నా ఫేస్ పైన కూడా ఎంత తీవ్రంగా ఎండ కొడుతుందో. సో ఇక్కడ మరో కొంతమంది ఉన్నారనమాట. సో ఎండ గురించి మాట్లాడి సో ఎట్లా అనిపిస్తుంది మేడం ఎండ హైదరాబాద్లో? హైదరాబాద్లో ఎండ ఎప్పుడు మార్చి నుంచి ఏసీ ఆన్ చేసుకునేటోళ్ళం. బట్ ఇప్పుడు మాత్రం ఫెబ్ నుంచే ఏసీ ఆన్ చేసుకుంటున్నామంట. ఫుల్ హెవీగా స్టార్టింగ్ చాలా హెవీగా ఉన్నాయి. సో బయట రావడానికి కొంచెం కష్టంగానే ఉంది. నెక్స్ట్ సో అంటే నార్మల్గా అంటే ఈ ఎండ చాలా తీవ్రతగా ఉంది కదా. సో ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటే బాగుంటుంది అంటారు? మోస్ట్లీ కొంచెం బయట రావడం రెడ్యూస్ చేసుకుంటే బెటరు. ఒకవేళ బయట వచ్చినా ఫ్రీక్వెన్సీగా వాటర్ తీసుకోవడం, కోకోనట్ వాటర్ కానీ ఫ్రీక్వెన్సీగా నెక్స్ట్ ఫ్లూయిడ్స్ ఎక్కువ తీసుకుంటే కొంచెం బెటర్ అనిపిస్తుంటుంది. సో ఈ నీరసం గిడ్డినెస్ ఇవన్నీ రెడ్యూస్ చేసుకోవచ్చు మోస్ట్లీ. సో నార్మల్గా అయితే ఎప్పుడు కూడా ఎండ అనేది మార్చ్ ఏప్రిల్ మే ఆ టైంలో హెవీగా ఉంటుంది. కానీ ఇప్పుడు ఈ ఫిబ్రవరి స్టార్టింగ్లోనే ఉంది. అంటే ఎట్లా నెక్స్ట్ వచ్చే మార్చ్ ఏప్రిల్లో చాలా హెవీగా ఉంటుంది. సో భయం అనేది అట్లా ఏమన్నా అనిపిస్తుందా మీకు? అనిపిస్తుంది కంపల్సరీ భయం. అంటే ఇప్పుడు సమ్మర్ అంటేనే ఆల్మోస్ట్ చాలా భయం ఉంటుంది. కానీ ఇప్పుడు స్టార్టింగ్ నుంచే చాలా సమ్మర్ అనిపిస్తుంది కాబట్టి నెక్స్ట్ మార్చి ఏప్రిల్ అంటే చాలా హెవీగా ఉంటాయేమో అనిపిస్తున్నాయి. సో ప్రస్తుతం ట్యాంక్‌బండ్ పైన ఒక వ్యక్తి ఉన్నారనమాట. సో ఎంత తీవ్రత ఎలా ఉందో అతన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ సార్. హాయ్. ఎక్కడ నుంచి? ఇక్కడ ఈసీఎల్. సో ఎక్కడికి వెళ్తారు ఇక్కడ ట్యాంక్‌బండ్? ఆఫీస్కి. ఆఫీస్గా. ఎట్లుంది ఎండ హైదరాబాద్లో? మరి ఘోరం. యాక్చువల్లీ ఎండాకాలం అనేది మార్చి నుంచి స్టార్ట్ అవుతుంది మనకు. బట్ ఇది ఫిబ్రవరి నుంచి మరీ ఘోరంగా ఉంది కదా. 30 degrees వరకు ఉంది. మరి ఘోరంగా. ఇంకా ఇప్పుడు ఇది మనకు మార్చే రాలేదు, ఇంకా ఏప్రిల్ రాలే, మే రాలే. మనకు మార్చిలో ఉండాల్సింది, ఏప్రిల్ ఉండాల్సింది, మేలో ఉండాల్సింది, ఇప్పుడు ఫిబ్రవరిలోనే మొత్తం దంచు కొడుతుంది. ఎట్లా అనిపిస్తుంది అంటే ఇంత ఎండలో మీరు డైలీ అంటే ఆఫీస్కి వెళ్ళడం కానీ? ఇక ఏం చేయాలి, తప్పదు కదా, తప్పదు కదా. ఇక జాబ్ ఎలాంటి సేఫ్టీ మెజర్స్ తీసుకుంటారు? సేఫ్టీ అంటే ఏం లేదు, నార్మల్గా మనకు నీడ వచ్చినప్పుడు నార్మల్గా కొంచెం కూల్ ఉన్న ప్లేస్లో నేను కొంచెం వాటర్ తీసుకోవాలి. అండ్ ఇంకొకటి మనకు ఫ్రీక్వెంట్గా కొంచెం మజ్జిగ తాగడం కానీ, వాటర్ తీసుకోవడం కానీ, కోకోనట్ వాటర్ కానీ అట్లాంటివి తీసుకుంటే కొంచెం హెల్త్కి గుడ్, మంచిగా యూజ్ అవుతుంది మనకు.
సో ఇప్పుడే 33 డిగ్రీ సెల్సియస్ ఉంది కదా, సో రేపు ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది అని ఎక్స్పెక్ట్ చేస్తారు? అంటే భయం అనిపిస్తుంది భయం అనిపిస్తుంది, ఎందుకంటే ఫిబ్రవరిలోనే ఇంత ఉంది కాబట్టి. ఇన్ కేస్ మనకి మార్చి ఏప్రిల్లో చూసుకున్నట్టయితే ఇక హెవీ ఉంటుంది మనకు. బయటికి వస్తే చిన్నపిల్లలకి ఇంపాక్ట్ పడుతుంది, చిన్నపిల్లలకి కానీ ముసలోళ్ళకి కానీ వృద్ధులు ఉంటారు కదా, వాళ్ళకైతే చాలా ఇంపాక్ట్ పడుతుంది. వాళ్ళకు ఇంకా పేషెంట్ పర్సన్స్ అయితే వాళ్ళకు కోమాలోకి వెళ్ళిపోవడం కానీ హాస్పిటల్ అడ్మిట్ అవ్వాల్సిందే, ఎందుకంటే ఘోరంగా ఉంది, ఇంత టార్చర్ అసలు. నేను ఇప్పుడు 1 అవర్ జర్నీ చేస్తున్నాను, 1 అవర్ నుంచి నాకు నీరసం అనిపిస్తుంది, చక్కెర వస్తుంది మొత్తం ఘోరంగా. ఇక సచ్చినట్టు వెళ్ళాలి కాబట్టి ఆఫీస్కి తప్పనిసరి కాబట్టి వెళ్ళాలి. నా హైటెక్ సిటీ నా ఆఫీసు. సో ఈసీఎల్ నుంచి హైటెక్ సిటీ. ఎంత టైం పడుతుంది జర్నీ? నాకు నార్మల్గా అయితే ట్రాఫిక్ లేకపోతే నేను 1 అవర్లో కొట్టేస్తా, ట్రాఫిక్ ఉంటే 1.5 అవర్ పడుతుంది నాకు. సో నెక్స్ట్ వచ్చే మార్చ్ ఏప్రిల్ మే టైంలో కానీ, ఇప్పుడు ఫిబ్రవరిలో ఎండ ఇంతగానం ఉంది, సో 1.5 అవర్లో కూడా ఎండలో ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. సో అప్పుడు ఏమైనా బైక్స్కి కానీ ముంగట ఇప్పుడు వస్తాయి ఇట్లా ఛత్రి లాంటివి, సో అలాంటి ఏమైనా ప్లానింగ్ ఉందా? అట్లాంటిది అయితే ఇగో మనమైతే అది ఎవరి ఇష్టం వాళ్ళది. నా దగ్గర అయితే అట్లాంటిది లేదు, నాకు ఓన్లీ హెల్మెట్ అండ్ నేను కర్చీఫ్ కట్టుకుంటాను అంతే. ఇంకా నేను మార్నింగ్ ఇప్పుడు వెళ్ళిపోతే ఇప్పుడు నాకు ఈ షిఫ్ట్ ఉంది, ఇప్పుడు మళ్ళీ నైట్ అయితే నేను వచ్చేసరికి. సో ఇప్పుడు ఇది కొంచెం ఈ మధ్యాహ్నం చూసుకున్నట్టయితే కొంచెం ప్రికాషన్స్ అనేది తీసుకోవాలి, తీసుకుంటే మనకు కొంచెం సేఫ్ ఉంటుంది అనమాట. అట్లా. థ్యాంక్ యూ అన్న. ఓకే. సో ఇది హైదరాబాద్లో ప్రస్తుతం ఉన్న వెదర్ రిపోర్ట్ అనమాట. వీడియో జర్నలిస్ట్ అఖిల్తో రాణా ప్రతాప్, ట్యాంగ్మన్ నుంచి రిపోర్టింగ్ ఫర్ ఆంధ్రప్రభ.